అవునండి, బిర్యానీ ప్రియులకు ఇది చాలా చేదు వార్త. ఓ రకంగా చెప్పాలంటే బెంబేలెత్తిపోయే వార్త. రోజూ కాకపోయినా వారానికోసారైనా బిర్యానీ తింటాం. మమ్మల్ని అంతగా భయపెట్టే వార్త ఏం చెప్పబోతున్నారు అని మీలో మీరే ప్రశ్నించుకుంటున్నారా? వారం రోజుల నుండి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కుక్కలను పట్టుకుని మేకలను గొర్రెలను కోసినట్లు కోసి మాంసం తయారు చేస్తున్న ఫోటోలను మీరూ చూసే ఉంటారు. ఆ ఫోటోలే ఇప్పుడు బిర్యానీ ప్రియుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బిర్యానీలో కుక్క మాంసాన్ని కలిపేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెడుగుడు ఆడుతున్నారు. చెన్నై మహానగరంలో ఇప్పుడు కుక్క బిర్యానీ కూడా లభిస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ ఇంట్లో కుక్కను కోసి దాని చర్మాన్ని తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి చెన్నై నగరంలో కొన్ని రోజులకు ముందు కుక్క, పిల్లి బిర్యానీలు విక్రయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తతో అప్రమత్తమైన చెన్నై కార్పొరేషన్ ఆహార భద్రతా తనిఖీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది సంచార జాతుల వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ పేరుతో కాకి బిర్యానీ విక్రయించారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కుక్క బిర్యానీ విక్రయిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. వీటిని రుజువు చేసేలా సునకం గొంతు కోసి చర్మాన్ని తొలగించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. సో బిర్యానీ ప్రియులు కాస్త జాగ్రత్త.